హాయ్ సార్. మనము కౌన్ బనీగా కేపీ ఛాంప్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. దీన్ని ఎవరైనా సరే జస్ట్ 99 రూపీస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. 10th అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ వాళ్ళైనా, డిగ్రీ పాస్ ఇంజనీరింగ్ మెడిసిన్ పాస్ అయిన వాళ్ళైనా మన ఆన్లైన్ వెబ్సైట్లో కేపీఎస్ ఢిల్లీ వెబ్సైట్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. online.kpsdelhi. సో లేదా మన నెంబర్స్ ఉంటాయి 9133437733 అని. ఈ నెంబర్కి కానీ లేదా 9133537733 నెంబర్స్ ఉన్నాయి. వీటికి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి 1 lakh క్యాష్ ప్రైజ్ అని అనౌన్స్ చేశారు. అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొచ్చాం, దీని లక్ష్యం ఏంటి, మెడికల్ లాంటి యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, శిక్షణని అర్థం చేసుకొని వారికి కావలసినటువంటి తోడ్పాటు సహకారాన్ని అందించడం, ఆర్థికంగానే కాక వారి ప్రతిభని ప్రోత్సహించడం, వారిని ఈ జనరల్ నాలెడ్జ్ వైపు చిన్నతనం నుంచే అడుగు వేయించేలా చేయడం, యువతకి కొంత స్ఫూర్తిని, ప్రేరణని ఇవ్వడం. ఇవి మీకున్నటువంటి చాలా మన విజన్తో తీసుకెళ్తాం. ఒక స్కిల్ యూనివర్సిటీలో లక్ష్యంగా మనం అడుగులేయబోతున్నాం. ఈ ప్రాసెస్లో ఒక కౌన్ బనీగా కేపీ ఛాంప్ పునాదిగా మారబోతుంది. మీరేమైనా ఆశిస్తున్నారు కౌన్ బనీగా కేపీ ఛాంప్ నుంచి? ఇంకా ఇతర ఎటువైపు ఇది అడుగులు వేయబోతుంది? ఇప్పుడు 18 ఏళ్ల క్రితం మనకి కౌన్ బనీగా కరోడ్పతి అనే ప్రోగ్రాం మొదలైనప్పుడు వాళ్ళు కూడా ఊహించుంటారు 18 సంవత్సరాలకి నడుస్తూ ఉంటుందండి. అండ్ అంతకన్నా ముందు ఈ హూ విల్ బి ద మిలియనీర్ అని చెప్పి ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఉంది, దాని క్లోన్ కేబీసీ. అయితే ఆ కేబీసీని అనుసరించి వేరే ఛానల్స్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు, అంత సక్సెస్ కాలేదు. బట్ నాలెడ్జ్ పరీక్షించుకోవడం అనేది ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఒక జిజ్ఞాస. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం కూడా ఈ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి మనం కూడా ఇది ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కౌన్ బనీగా కేపీ ఛాంప్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే ఇంటర్మీడియట్ కానీ, 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, తర్వాత డిగ్రీ కానీ చదువుతున్న అభ్యర్థులు ఆర్ డిగ్రీ అయిపోయినటువంటి ఆస్పిరెంట్స్, వీళ్ళకి ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క నలుగురు అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ క్విజ్ కాంపిటీషన్ పెడతాం. సో ఈ క్విజ్ కాంపిటీషన్లో ఇట్లా సీజనల్గా సెలెక్షన్ చేసి సీజన్ ఛాంపియన్ ఎవరైతే ఉంటారో ఆ సీజన్ ఛాంపియన్కి ₹1,00,000 క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాం ఉద్దేశం తగ్గిపోతున్నటువంటి జనరల్ నాలెడ్జ్ పట్ల అవగాహన పెంచడం కోసం అన్నమాట. ఇప్పుడు మా చిన్నప్పుడు ప్రతి సండే రోజు ప్రతి స్కూల్లోనూ కంపల్సరీగా ఏదో ఒక క్విజ్ కాంపిటీషన్ ఉండేది. అండ్ ఆ క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనడం కోసం జనరల్ నాలెడ్జ్ బాగా నేర్చుకునేవాళ్ళు. ఆ ఓరియంటేషన్ ఈ మధ్యకాలంలో తగ్గిపోతుంది. ఎందుకంటే పిల్లల మీద ఎక్కువగా ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వీటి మీదే ఎంఫసైజ్ చేస్తున్నారు, కానీ మిగతా జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. సో కాబట్టి పిల్లల్లో కంపల్సరీగా ఈ జనరల్ అవేర్నెస్ ఉత్సాహాన్ని పెంచడం కోసం, అలాగే స్పోర్ట్స్ మీద అవగాహన పెంచుకోవడం కోసం, అండ్ అలాగే మన స్పోర్ట్సే కాకుండా సినిమాల మీద కూడా అవగాహన పెంచడం కోసం, సో మొత్తం ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ కూడుకున్నటువంటి కొన్ని అంశాలని కలెక్ట్ చేసి, మనం ఎలాగో సివిల్ సర్వీస్ కోచింగ్ రంగంలో ఉన్నాం కాబట్టి ఈ సివిల్ సర్వీస్ ఆధారంగా ఉండేటటువంటి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనం ఈ క్విజ్ కాంపిటీషన్ పెడతాం. తద్వారా అభ్యర్థుల్లో ఒక నాలెడ్జ్ సంపాదించుకోవాలనేటటువంటి ఒక తృష్ణను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. సో దీనికోసం ఒక క్యాష్ ప్రైజ్ కూడా ఇన్కార్పొరేట్ చేసింది. సో జస్ట్ క్విజ్ కాంపిటీషన్ పెట్టాము రండి అని అంటే క్యాజువల్గా కాకుండా దీన్ని ఒక సీరియస్ అటెంప్ట్గా తీసుకెళ్తున్నాం. సో దీనికి రాష్ట్రంలో ఆ దేశంలో ఉన్న ఎవరైనా సరే ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. కేపీఐఎస్ ఢిల్లీ అనే మా యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసి మీకు ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలి అనేది షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి వచ్చినప్పుడు మొత్తం ప్రిలిమినరీ రౌండ్స్ యాజ్ వెల్ యాజ్ ఫైనల్ రౌండ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు పంపించడం జరుగుతుంది. మ్యాక్సిమం 1 డేలో ఇది మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. సార్, ఫండమెంటల్గా మనకి స్టూడెంట్స్లో డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత పుస్తక పఠనం తగ్గింది కదా, ఎక్కువగా వాళ్ళు మొబైల్స్కి అంకితం అవుతున్నారు. సో విద్యార్థుల్లో ఏమవుతుంది, ఈ పుస్తక పఠన ఆసక్తి అనేది ఏదో రూపంలో, అది వర్చువల్గానా, డిజిటల్గా, లేకపోతే ఫిజికల్ మెటీరియల్ ఏదైనా పర్లేదు, ఈ ఆసక్తిని పెంచడానికి
ఇటువంటి ప్రోగ్రామ్స్ హెల్ప్ అయ్యే అవకాశం నాకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది మనం ఎప్పుడు లాంచ్ చేయబోతున్నాం, October 7th. అంటే వాళ్ళకి ఖచ్చితంగా హాలిడేస్ ఉండే టైం, దసరా హాలిడేస్లో వాళ్ళు ఇప్పుడు సబ్జెక్ట్ని జాయ్ఫుల్గా ఎంటర్టైన్మెంట్గా వినే అవకాశం ఉంది క్విజ్ కాంపిటీషన్. సో నలుగురు స్టూడెంట్స్ వాళ్ళ సమూజ్జీలు అక్కడ మీరు ప్రశ్నలు అడుగుతుంటే బజర్ ప్రెస్ చేసి ఆన్సర్స్ చెప్పాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు సహజంగానే కొంత ఒత్తిడిని అధిగమించాలి, వాళ్ళలో కొంత అక్కడ దాకా రావడానికి ముందు ఆత్మస్థైర్యం ఉండాలి. అప్లై చేసి రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ రాసి క్వాలిఫై అక్కడ దాకా, ఆ తర్వాత ఆ బజర్ రౌండ్లో నొక్కిన తర్వాత తడబడకుండా రైట్ ఆన్సర్ చేసి మైనస్ మార్క్ పోకుండా వాళ్ళు ఫైనల్ కేపీ ఛాంప్ వైపుకి అడుగులు వేయాలి. ఆ కేపీ ఛాంప్ వైపుకి ఆ సీజన్లో వచ్చిన వాళ్ళని మీరు 1 lakh రూపీతో చెక్ ఇచ్చి మీరు సత్కరించబోతున్నారు. సో ఐ థింక్ అక్కడే వాళ్ళు సగం ఆ పార్టిసిపేషన్కి రావడంలోనే 70% వాళ్ళకి కాన్ఫిడెన్స్ రాగలుగుతుంది, లీడర్షిప్ రాగలుగుతుంది, డెసిషన్ మేకింగ్ వస్తుంది, ఐక్యూ ఈక్యూ అన్నీ డెవలప్ అవుతాయి. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని నాకు అనిపిస్తుంది సార్. ఐ హోప్ ఆల్ పేరెంట్స్, స్టూడెంట్స్ విల్ రియలైజ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ డెఫినెట్లీ దే విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. October 7th లోపు రిజిస్టర్ చేసుకోవాలి. పైగా ఈ ప్రోగ్రామ్ మనం యూట్యూబ్లో ప్రసారం చేస్తాం కాబట్టి ప్రతి మనిషికి 10 మందిలో గుర్తింపు పొందాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు గుర్తింపు ఉంటుంది, అలాగే ఒక పోటీలో పాల్గొన్నటువంటి ఉత్సాహం ఉంటుంది, అండ్ గెలిస్తే చక్కగా 1 లక్ష రూపాయలు క్యాష్ బహుమానం పొందినటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీరు 10th చదువుతున్నా, డిగ్రీ చదువుతున్నా, డిగ్రీ అయిపోయినా కానీ, ఆర్ మీరు పేరెంట్స్ అయినా కానీ, లేకపోతే ఉద్యోగులైనా సరే ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. సార్ ఒక పాయింట్ ఏంటంటే ఇది రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేజర్గా ఎవరైనా సపోజ్ మనకి 10th క్లాస్ స్టూడెంట్స్ కాకుండా 9th వాళ్ళు 8th క్లాస్ స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉందన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళని 10th క్లాస్ స్టూడెంట్స్ తోటే ఈక్వల్గా పార్టిసిపేట్ చేయాలి. అంటే ఈ డివిజన్స్ ఎందుకు పెట్టామంటే ఒక ఈగాలిటేరియన్ డివిజన్స్ అన్నట్టు. సో 10th స్టాండర్డ్ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు, బట్ వీళ్ళందరికీ మినిమం 10th స్టాండర్డ్లో ఉండే ప్రశ్నలు అడుగుతాం. అంటే ఈ ప్రశ్నలు అడగడానికి ఎటువంటి సబ్జెక్ట్స్ అంటే స్పోర్ట్స్, సినిమా, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్ అంటే హిస్టరీ బేస్డ్ జనరల్ నాలెడ్జ్, పాలిటిక్స్ ఆధారంగా ఉండే జనరల్ నాలెడ్జ్, అలాగే ఇండియన్ ఎకానమీ ఆధారంగా ఉండే జనరల్ నాలెడ్జ్, ఇటువంటి అంశాలన్నింటినీ కలగలిపి ఈ ప్రశ్నలు ఉంటాయి. సో ఆ కేటగిరీ వైజ్గా వాటి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్స్ మారుతూ ఉంటాయి. అంటే 10th స్టాండర్డ్ వరకు ఉండే వాళ్ళకి ఒక రకమైన స్టాండర్డ్ క్వశ్చన్స్, ఇంటర్మీడియట్లో ఉండే వాళ్ళకి ఇంకో రకమైన స్టాండర్డ్, డిగ్రీ చదువుతున్న వాళ్ళు అయిపోయిన వాళ్ళకి ఇంకొక రకమైన స్టాండర్డ్. సో ఇట్లా క్వశ్చన్ స్టాండర్డ్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి 10th బిలో వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నా రావచ్చు, బట్ వాళ్ళకి అడిగే ప్రశ్నలు 10th స్టాండర్డ్ ప్రశ్నలు ఉంటాయి. సార్ ఇంకొకటి మీరు అన్నారు కదా, చాలామందికి గుర్తింపు పొందాలని ఉంటుందని. గుర్తింపు పలు రకాలుగా పొందుతున్నారు ఈ మధ్యకాలంలో, అది మంచా చెడా ఆలోచించాలి. కానీ కొన్ని మాత్రమే గుర్తింపులో గౌరవం తీసుకొస్తుంది, అన్ని గుర్తింపుల్లో గౌరవం ఉండదు. గౌరవం కొన్ని ప్రయత్నాలు చచ్చిపోయే అవకాశాలు కూడా, గుర్తింపు కోసం చనిపోతున్నారు ఈ పబ్జీ గేముల్లో, సంథింగ్ ఛాలెంజ్ గేమ్స్ ఇవన్నీ. సో బేసిక్గా ఈ గుర్తింపు తెచ్చుకున్న ఏ వ్యక్తికైనా సహజంగా ఇందులో గౌరవం లభిస్తుంది. సో గుర్తింపు రావడం గొప్ప విషయం కాదు, ఏ చెత్త పని చేసినా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు గౌరవంతో కూడిన గుర్తింపు, గౌరవాన్ని సంపాదించడం గొప్ప విషయం మనిషి. అది కేవలం కౌన్ బనేగా కేపించాం, మనిషికి గుర్తింపు గౌరవాన్ని తీసుకొస్తుంది. ఇది రెస్పెక్ట్ రికగ్నిషనే కాదు, దీనిలో రెమ్యునరేషన్ కూడా ఉంది గెలిచిన వాళ్ళకి. మరో అంశం ఏంటంటే ఈ ప్రోగ్రాంలో బాగా పర్ఫామ్ చేసినటువంటి సీజనల్ ఛాంపియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన కాలేజ్ ద్వారా కేపీ 21st సెంచరీ కాలేజీలో ఉచితంగా అడ్మిషన్ కూడా ఇస్తాం. ఇది ఇంటర్ డిగ్రీలో ఉచిత అడ్మిషన్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది కూడా శంషాబాద్ క్యాంపస్. శంషాబాద్ క్యాంపస్ అక్కడే వాళ్ళు స్టే కూడా చేయొచ్చు. అందుకని వాళ్ళు దూరాల నుంచి వచ్చినట్టయితే 1 day స్టే చేయడానికి ఆప్షన్ కూడా ఉంటుంది, అక్కడ రెసిడెన్షియల్ క్యాంపస్ కాబట్టి. సో ఈ ప్రోగ్రామ్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. October 7th లోపు చేసుకోవాలి. శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్లో ఈ ప్రోగ్రామ్ ఉండబోతుంది. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 10th ఇంటర్ వాళ్ళ ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన షూటింగ్ అంతా శంషాబాద్లో జరుగుతుంది.
సో దానికి సిద్ధమై అప్లై చేసుకుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.